అందరికీ నమస్కారం. ఈ మానవ జీవితంలో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళది ఎట్లుంటుందంటే, మనం చేసుకుంటేనే బతికేటోళ్ళం, అంతే కదా. ఇంకొకటి, ఈ మిడిల్ క్లాస్లో ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే, ఎప్పుడైతే మగోని సంపాదన ఆగిపోతుందో, అంటే అవన్నీ శాతగాక ఏం చేయలేని పరిస్థితిలో శాతగాక ఏదో కాలు విరిగి చెయ్యి విరిగి సంపాదన ఆగిపోతుంది చూడు, అప్పుడు చచ్చిపోవాలి డైరెక్ట్గా. వేరే ఏం చేసేది ఏం లేదు. మన అనుకున్నోడు కూడా ఎవడు చేయడు, మన తోడబుట్టిన తోడోడు చేయడు, మన పిల్లలు చేయరు, ఎవ్వరూ చేయరు. ఆ చాకిరి ఎట్లుంటుందో తెలుసా? చేయించుకుంటే అబ్బబ్బబ్బబ్బా, వాడు చేసేది చాలనా కానీ అబ్బబ్బబ్బా కొడుక, ఆ టార్చర్ ఎట్లుంటుందంటే, ఏం పెట్టినావు, ఏం చేసినావని, ఏం తీసుకొచ్చి పెట్టినావని, ఏం చూడాలని, ఏం చేయాలని, అబ్బు అది ఘోరంగా ఉంటుంది టార్చర్. అయితే ఆ టార్చర్ అనుభవించే ముందుకు ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఏదో ఎట్లనే చేసి చచ్చిపోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా చచ్చిపోయేది కదా, కాకపోతే కొంచెం వెనుక ముందుకు అంతే. ఇది అర్థమయ్యేటోనికి అర్థమవుతుంది, టార్చర్ అనుభవించినోనికి అర్థమవుతుంది, అనుభవించినోనికి అర్థం కాదు. వాడి జీవితం అంతా వాడు తీసుకొచ్చి కష్టపడి చేసి పిల్లలకు తీసుకొచ్చి పెట్టి, పిల్లానికి పెట్టి, పిల్లలకు పెట్టి, వాళ్ళకి పెట్టి, వీళ్ళకి పెట్టి, రోగాలకు నొప్పులకు అన్నిటికీ పెట్టి చేసేసరికే వాడి జీవితం సరిపోతుంది. ఎక్కడ 10 రూపాయలు ఏడ కాపాడుకుంటాడు, 10 రూపాయలు ఏడ సంపాదించగలుగుతాడు. వాడు పుసుక్కున అడ్డమే పడితే, వాని పిల్లల సంపాదన మీద పడితే వానికి ఒక రేంజ్లు ఉంటుంది. ఏం సంపాదించినావు, ఏం పెట్టినావు మాకును, ఏం తీసుకొచ్చినావు మాకును, ఏం పెట్టినావని పుసుక్కున ఏమన్నా తీసుకురాబో బిడ్డ, ఇది తీసుకురా ఏడి పైసలు ఎక్కడి అంటాడు వాడు. వాస్తవం మాట్లాడుతున్నా నేను, ఇది రియల్. ఇది మిడిల్ క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాసులో ఓవర్ మిడిల్ క్లాస్ ఉంది, లో మిడిల్ క్లాస్ ఉంది, హై మిడిల్ క్లాస్ ఉంది. లో మిడిల్ క్లాస్ నేను చెప్పేది. లో మిడిల్ క్లాస్ అంటే వీళ్ళకి ఏంటంటే జాగా భూమి ఏముండదు. లో మిడిల్ క్లాస్ అంటే జాగ ఉండదు, భూమి ఉండదు, ఏముండదు. హై మిడిల్ క్లాస్ అంటే జాగ ఉంటుంది, భూమి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ టార్చర్ వేరే ఉంటుంది. అందుకనే ధనం ఉన్నోనికి గుణం ఉండదు, గుణం ఉన్నోనికి ధనం ఉండదు. దట్ ఈస్ సిస్టమేటిక్. ఏం చేస్తాం?